వెరీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియోలో టాప్ 10 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మరియు డాష్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మేము దీనికోసం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ను ఎంప్లాయీ డేటాబేస్ నుంచి ఈఎంపీ టేబుల్ నుంచి సెలెక్ట్ చేశాము. వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈఎంపీ డేటాబేస్ నుంచి డిఈపిటి టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ సెలెక్ట్ చేశాను. వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మేము 1 by 1 ఎస్క్యూఎల్ క్వశ్చన్, దానికి రిలేటెడ్గా డాష్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిట్రీవ్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ దియర్ డిపార్ట్మెంట్ నేమ్స్. ఇందులో ఆల్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మరియు వారి డిపార్ట్మెంట్ నేమ్స్ గురించి డిపార్ట్మెంట్స్ను రిట్రీవ్ చేయడానికి ఎస్క్యూఎల్ క్వెరీ రాస్తున్నాము. దీనికోసం ఫస్ట్ మేము ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ ఈఎంపీ నెంబరు, ఈ నేము, జాబ్ను సెలెక్ట్ చేసాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డి నేమ్ను అనగా డిపార్ట్మెంట్ నేమ్ను సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత ఎంప్లాయీస్ టేబుల్కి, డిపార్ట్మెంట్ టేబుల్కి డిపార్ట్మెంట్ నెంబర్ మీద జాయిన్ చేసాము. ఈ విధంగా చేయడం వల్ల ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మరియు వారి డిపార్ట్మెంట్ నేమ్ను రిట్రీవ్ చేశాము. అదేవిధంగా ఎంప్లాయీస్ నేమ్స్, ఎంప్లాయీస్ డీటెయిల్స్, వారి డిపార్ట్మెంట్ నేమ్స్ను రిట్రీవ్ చేయడానికి డాష్ ఫంక్షన్ రాసాము. ఎంప్లాయీ విత్ డిపార్ట్మెంట్, మేము దీనికి ఎంప్లాయీ విత్ డిపార్ట్మెంట్ అని నేమ్ ఇచ్చుకున్నాము. దీనికోసం యాడ్ కాలమ్స్ ఆఫ్ ఈఎంపీ అనగా ఈఎంపీ టేబుల్కి కాలమ్స్ను యాడ్ చేస్తున్నాము. కాలం నేమ్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్. దీనికి రిలేటెడ్ ఆఫ్ డిఈపిటి ఆఫ్ డి నేమ్ అని ఫంక్షన్ రాసాము. ఈ రిలేటెడ్ ఫంక్షన్ అనేది ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్ టేబుల్లో రిలేటెడ్గా ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ను రిట్రీవ్ చేసింది. ఈ విధంగా డాష్ క్వెరీ రాయడం వల్ల ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మరియు వారి రిలవెంట్ డిపార్ట్మెంట్ నేమ్ను రిట్రీవ్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ది టోటల్ శాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇక్కడ మేము ఈచ్ డిపార్ట్మెంట్కి వైజ్గా టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. అనగా ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి టోటల్గా ఎంత శాలరీ ఇచ్చామనేది ఈ ఎస్క్యూఎల్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం పొందవచ్చు. దానికోసం మేము డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేసాము. అదేవిధంగా ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీని సమ్ చేసి దానికి టోటల్ శాలరీ అనే అలియాస్ నేమ్ ఇచ్చాము. ఆ తర్వాత ఎంప్లాయీస్ టేబుల్కు, డిపార్ట్మెంట్ టేబుల్కు డిపార్ట్మెంట్ నెంబర్ మీద జాయిన్ ఇచ్చాము. ఈచ్ డిపార్ట్మెంట్లో టోటల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్ అనగా డిపార్ట్మెంట్ నేమ్ మీద గ్రూప్ బైని పెట్టాము. ఈ విధంగా ఎస్క్యూఎల్ క్వెరీని రాసి ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మేము ఈచ్ డిపార్ట్మెంట్లో వైజ్గా టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేసాము. సేమ్ దీనికి డాష్ ఫంక్షన్ రాయడానికి మేము టోటల్ శాలరీ బై డిపార్ట్మెంట్ అని నేమ్ ఇచ్చాము. ఎస్క్యూఎల్లో గ్రూప్ బైని యూజ్ చేసిన చోట డాష్లో సమ్మరైజ్ అని యూజ్ చేసాము. సమ్మరైజ్ అని యూజ్ చేయాలి. సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపీ అనగా ఈఎంపీ టేబుల్ మీద సమ్మరైజ్ చేస్తున్నాము. డిఈపిటి ఆఫ్ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద సమ్మరైజ్ చేస్తున్నాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన టేబుల్స్ ఈఎంపీ, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ కాలం నేమ్ మీద సమ్మరైజ్ చేశాము. సమ్ ఆఫ్ ఈఎంపీ ఆఫ్ శాలరీ, ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీని సమ్ చేయడం ద్వారా టోటల్ సమ్ చేసి దానికి నేమ్ టోటల్ శాలరీ అని ఇచ్చాము. ఈ విధంగా చేయడం వల్ల ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా టోటల్ శాలరీని ఫైండ్ అవుట్ చేశాము. తర్వాత మేము ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దెన్ దియర్ మేనేజర్స్. ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్స్ కంటే ఎక్కువగా ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ మేనేజర్స్ కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళ డీటెయిల్స్ను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. దానికోసం మేము ఒకే ఎంప్లాయీస్ అంటే మేనేజర్స్ టేబుల్లో ఉన్న మేనేజర్స్ అందరూ ఎంప్లాయీస్ టేబుల్స్లో ఎంప్లాయీస్ కాబట్టి మేము
ఎంప్లాయీస్ టేబుల్ మీద సెల్ఫ్ జాయిన్ క్రియేట్ చేసాము. దానికోసం ఎంప్లాయీ టేబుల్ కి E1 E2 అని 2 అలియాస్ నేమ్స్ ఇచ్చాము. ఇప్పుడు E1 టేబుల్ నుంచి ఈ నేమ్ సెలెక్ట్ చేసి అలియాస్ నేమ్ ఎంప్లాయీ అని ఇచ్చాము. అదేవిధంగా E1 నుంచి శాలరీని సెలెక్ట్ చేసి అలియాస్ నేమ్ ఎంప్లాయీ శాలరీ అని ఇచ్చాము. అదేవిధంగా E2 నుంచి ఈ నేమ్ని సెలెక్ట్ చేసి మేనేజర్ అని అలియాస్ నేమ్ ఇచ్చాము. అదేవిధంగా E2 నుంచి శాలరీని సెలెక్ట్ చేసి మేనేజర్ శాలరీ అని అలియాస్ నేమ్స్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయీస్ E1 టేబుల్కి E2 టేబుల్కి జాయిన్ చేసాము. E1 టేబుల్లో వచ్చి జాయిన్ కాలం E1 డాట్ మేనేజర్ ఈక్వల్ టు E2 డాట్ ఎంప్లాయీ నెంబర్. ఈ విధంగా చేయడం వల్ల ఎంప్లాయీస్ టేబుల్కి ఈఎంపీ టేబుల్కి మేనేజర్ అంటే ఒకే టేబుల్ మీద సెల్ఫ్ జాయిన్ క్రియేట్ చేసాము. కండిషన్ వేరే E1 డాట్ శాలరీ గ్రేటర్ దెన్ E2 శాలరీ. ఈ కండిషన్ రాయటం వల్ల ఎంప్లాయీస్ శాలరీ మేనేజర్స్ కంటే ఎక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని రిట్రీవ్ చేసాము. మేము దీనికి డాక్స్ క్వరీ రాసాము. డాక్స్ క్వరీ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ నేమ్ మోర్ దెన్ దియర్ మేనేజర్స్ అని ఇచ్చాము. ఫిల్టర్ ఆఫ్ యాడ్ కాలమ్స్ ఆఫ్ ఈఎంపీ. యాడ్ కాలమ్స్ ఆఫ్ ఈఎంపీ మీన్స్ ఈఎంపీ టేబుల్కి కాలమ్స్ని యాడ్ చేస్తున్నాము. కాలం నేమ్ వచ్చేసి మేనేజర్ శాలరీ. దీనికోసం లుకప్ వాల్యూ ఆఫ్ ఈఎంపీ ఆఫ్ శాలరీ కామా ఈఎంపీ ఆఫ్ ఈఎంపీ నెంబర్ కామా ఈఎంపీ ఆఫ్ మేనేజర్. ఈ విధంగా రాయడం వల్ల ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని రిట్రీవ్ చేసాము. ఫిల్టర్ వచ్చేసి ఎంప్లాయీ ఆఫ్ శాలరీ గ్రేటర్ దెన్ మేనేజర్ శాలరీ. ఎక్కడైతే ఎంప్లాయీస్ శాలరీ అనేది మేనేజర్ శాలరీ కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ని ఫిల్టర్ చేసాము. ఫోర్త్ క్వశ్చన్, కౌంట్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ నెంబర్స్ని కౌంట్ చేయాలనుకున్నాం. దీనికోసం ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ను సెలెక్ట్ చేసాము. ఎందుకంటే మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ని కౌంట్ చేయాలి కాబట్టి. అదేవిధంగా ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ నెంబర్స్ని కౌంట్ చేసాము. అలియాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ కౌంట్ అని ఇచ్చాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ టేబుల్కి ఈఎంపీ టేబుల్కి లెఫ్ట్ జాయిన్ ఇచ్చాము. లెఫ్ట్ జాయిన్ ఇవ్వడం వల్ల లెఫ్ట్ టేబుల్లో ఉన్న మొత్తం రికార్డ్స్ రైట్ టేబుల్లో ఉన్న మ్యాచ్డ్ రికార్డ్స్ రిట్రీవ్ అవుతాయి. కాబట్టి మేము డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న మొత్తం డిపార్ట్మెంట్స్ డీటెయిల్స్ చూడాలనుకున్నాం కాబట్టి లెఫ్ట్ జాయిన్ ఇచ్చాము. డిపార్ట్మెంట్ టేబుల్కి ఈఎంపీ టేబుల్కి జాయిన్ కాలం డిపార్ట్మెంట్ గ్రూప్ బై డి డాట్ డి నేమ్ రాసాము. ఈ విధంగా చేయడం వల్ల డిపార్ట్మెంట్ నేమ్ ఒకే రకంగా ఉన్న డిపార్ట్మెంట్ నేమ్స్ అన్ని గ్రూప్ అవుతాయి. మేము దీనికి డాక్స్ కూడా రాసాము. డాక్స్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ కౌంట్ బై డిపార్ట్మెంట్ నేమ్. ఎంప్లాయీ కౌంట్ బై డిపార్ట్మెంట్ ఇచ్చాము. సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపీ కామా ఇందులో ఇన్వాల్వ్ అయిన ఈఎంపీ టేబుల్ కూడా యూజ్ చేసాము. తర్వాత డిఈపిటి ఆఫ్ డి నేమ్. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద సమ్మరైజేషన్ పెట్టాము. తర్వాత కౌంట్ రోస్ ఆఫ్ ఈఎంపీ. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రోస్ని కౌంట్ చేయడం ద్వారా దాన్ని ఎంప్లాయీ కౌంట్ అని అనుకున్నాం. ఈ విధంగా చేయడం వల్ల ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ని కౌంట్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎక్కువగా పే చేసే ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. మేము దీనికి ఇంతకుముందు యూజ్ చేసిన SQL క్వరీ యూజ్ చేసాము. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి క్వరీ వచ్చేసి విత్ CTES select star from employee row number for partition by department ID order by salary descending as RN from EMP bracket close select star from CET where RN equal to 1. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ని ఫైండ్ అవుట్ చేసాము. మేము దీనికి డాక్స్ క్వరీ కూడా రాసాము. డాక్స్ క్వరీ నేమ్ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ బై డిపార్ట్మెంట్ నేమ్ అని ఇచ్చుకున్నాము. యాడ్ కాలమ్స్ ఆఫ్
సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి. ఇందులో డిపార్ట్మెంట్ నేమ్ మీద సమ్మరైజేషన్ చేసాము. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీ యొక్క మ్యాక్సిమం శాలరీ అనుకున్నాము. ఈ మ్యాక్సిమం శాలరీ కాలంను యాడ్ చేసాము. అదేవిధంగా ఎంప్లాయీ నేమ్ను యాడ్ చేసాము. క్యాలిక్యులేట్ మ్యాక్సిమం ఆఫ్ ఈఎంపి ఈ నేమ్, ఫిల్టర్ ఆఫ్ ఈఎంపి శాలరీ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం శాలరీ. ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీస్ యొక్క శాలరీ అనేది మ్యాక్సిమం శాలరీ ఉన్న డీటెయిల్స్ని మేము ఫిల్టర్ చేసాము. క్యాలిక్యులేట్ ది యావరేజ్ శాలరీ ఫర్ ఈచ్ జాబ్ రోల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ జాబ్ రోల్లో ఉన్న యావరేజ్ శాలరీని మేము క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం. దానికోసం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి జాబ్ని సెలెక్ట్ చేసాం. అదేవిధంగా ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న శాలరీ యొక్క యావరేజ్ తీసుకొని దాన్ని యావరేజ్ శాలరీ అనే అలియాస్ నేమ్ ఇచ్చుకున్నాము. జాబ్ కాలం మీద గ్రూప్ బైని రాసాము. ఈ విధంగా ఎస్క్యూఎల్ క్వెరీ రాయటం వల్ల ప్రతి ఒక్క జాబ్ రోల్లో ఉన్న యావరేజ్ శాలరీని క్యాలిక్యులేట్ చేసాము. మేము దీనికి డాష్ ఫంక్షన్ కూడా రాసాము. యావరేజ్ శాలరీ బై జాబ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి ఈఎంపి ఆఫ్ జాబ్. ఈఎంపి టేబుల్లో యూజ్ చేసాము. ఈఎంపి టేబుల్లో జాబ్ కాలం మీద సమ్మరైజేషన్ చేసాము. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీ యొక్క యావరేజ్ శాలరీ అని రాసాము. ఈ విధంగా రాయటం ద్వారా ఈచ్ జాబ్ రోల్లో ఉన్న యావరేజ్ శాలరీని ఫైండ్ అవుట్ చేశాము. ఫైండ్ ఎంప్లాయీస్ హూ వర్ హైర్డ్ ఇన్ 1981. మేము 1981లో హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాము. దానికి ఎస్క్యూఎల్ క్వెరీ కోసం ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ నేమ్ హైర్ డేట్ను సెలెక్ట్ చేస్తున్నాము. ఫిల్టర్ వచ్చేసి ఇయర్ ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 అని రాసాము. వేర్ ఇయర్ ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 రాయడం ద్వారా 1981లో హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ని రిట్రీవ్ చేశాము. అదేవిధంగా డాక్స్ క్వెరీ నేమ్ ఎంప్లాయీస్ హైర్డ్ ఇన్ 1981 అని రాసాము. ఇది ఈక్వల్ టు ఎంప్లాయీస్ టేబుల్స్ని ఫిల్టర్ చేసాము. ఫిల్టర్ కండిషన్ వచ్చి ఇయర్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ హైర్ డేట్ ఈక్వల్ టు 1981 అని రాసాము. ఈ విధంగా చేయడం వల్ల 1981లో హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ని రిట్రీవ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, క్యాలిక్యులేట్ ది టోటల్ కమిషన్ పెయిడ్ బై డిపార్ట్మెంట్. మేము ఈచ్ డిపార్ట్మెంట్ పే చేసిన టోటల్ కమిషన్ను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాము. దానికోసం డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న కమిషన్ను సమ్ చేసి టోటల్ కమిషన్ అని అలియాస్ నేమ్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి డిపార్ట్మెంట్ నెంబర్ కాలం మీద జాయిన్ ఇచ్చాము. డిపార్ట్మెంట్ నేమ్ కాలం మీద గ్రూప్ బై చేసాము. ఈ విధంగా రాయటం ద్వారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పే చేసిన టోటల్ కమిషన్ని క్యాలిక్యులేట్ చేసాము. సేమ్ దీనికి డాష్ ఫంక్షన్ రాసాము. డాష్ ఫంక్షన్ నేమ్ టోటల్ కమిషన్ బై డిపార్ట్మెంట్ అని ఇచ్చుకున్నాము. సమ్మరైజ్ ఆఫ్ ఈఎంపి డిఈపిటి ఆఫ్ టీ నేమ్. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ను సమ్మరైజ్ చేసాము. సమ్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ కమిషన్. ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న కమిషన్ని సమ్ చేయడం ద్వారా టోటల్ కమిషన్ని ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ఎంప్లాయీస్ విత్ నో కమిషన్. ఇక్కడ మేము ఎంప్లాయీస్ ఎవరైతే నో కమిషన్ని పే చేశారో వాళ్ళ డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. దీనికోసం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఎంప్లాయీ నేమ్ కమిషన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫిల్టర్ కండిషన్ వేర్ కమిషన్ ఈజ్ నల్ ఆర్ కమిషన్ ఈక్వల్ టు 0. ఈ విధంగా రాయడం వల్ల కమిషన్ అయితే 0 ఉందో ఆ యొక్క ఎంప్లాయీస్ డీటెయిల్స్ని రిట్రీవ్ చేసాము. డాష్ ఫంక్షన్ నేమ్ ఇచ్చే డాష్ ఫంక్షన్ నేమ్ ఎంప్లాయీస్ విత్ నో కమిషన్ అని రాసాము. ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ను ఫిల్టర్ చేసాము. ఫిల్టర్ కండిషన్ డాష్లో చేంజ్ చేసి రాసాము. ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఈఎంపి ఆఫ్ కమిషన్ ఆర్ ఈఎంపి ఆఫ్ కమిషన్ ఈక్వల్ టు 0.
ఈ డాక్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఎంప్లాయీస్ విత్ నో కమిషన్ యొక్క డీటెయిల్స్ని రిట్రీవ్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అండ్ లాస్ట్ క్వశ్చన్, రిట్రీవ్ ది టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్. మేము టాప్ ఎక్కువగా పే చేసిన టాప్ 3 ఎంప్లాయీస్ డీటెయిల్స్ని రిట్రీవ్ చేయాలనుకున్నాము. దానికోసం ఎంప్లాయీస్ టేబుల్ నుంచి టాప్ 3 ఎంప్లాయీస్ యొక్క ఈ నేము, శాలరీని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఆర్డర్ అనేది శాలరీ కాలం మీద పెట్టాము. డిసెండింగ్ చేయడం ద్వారా ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూకి వచ్చాయి. నెక్స్ట్ డాక్స్ టాప్ 3 హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ అండ్ డాక్స్ ఫంక్షన్ నియమించుకున్నాము. దీనికోసం టాప్ ఎన్ అనే ఫంక్షన్ ఫిల్టర్ యూజ్ చేసాము. టాప్ ఎన్ ఆఫ్ 3 అనగా టాప్ 3 ఎంప్లాయీస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి టాప్ ఎన్ ఆఫ్ 3 అని రాసాము. ఈఎంపీ టేబుల్, ఈఎంపీ ఆఫ్ శాలరీ, శాలరీ కాలం మీద డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువ ఉన్న డీటెయిల్స్ని రిట్రీవ్ చేసాము. ఈ విధంగా మేము ఈ టాప్ 10 ఎస్క్యూఎల్ క్వెరీస్కి డాక్స్ మరియు ఎస్క్యూఎల్ రెండు 1 by 1 రాసి వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ను అర్థం చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఎస్క్యూఎల్కి డాక్స్ మధ్య డిఫరెన్సెస్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.